బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడాన్ని రాజకీయంగా వాడుకునేందుకు భాజపా కుటిల యత్నం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మహిళా బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందని చెప్పే ప్రయత్నం చేస్తోందని మహబూబ్నగర్లో విమర్శించారు. కుట్రపూరితంగా మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే భాజపా ప్రయత్నం చేసిందని పొన్నం మండిపడ్డారు. రాజకీయం చేయాలి, రాజకీయపరమైనటువంటి ఆటల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలనేటువంటి వాళ్లకు బిల్లు బీగిపోవడం అనేది ఒక చెంప పెట్టుతోడు సమానం. దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని మహిళలు ఏదో కాంగ్రెస్ కు మహిళా బిల్లును వ్యతిరేకించిందని చెప్పేటువంటి ముసలి కన్నీరు కారుస్తూ భారతీయ జనతా పార్టీ నటన కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న 543 సీట్లలో ఆల్రెడీ ఆమోదం పొంది ఉన్నటువంటి మహిళా బిల్లు ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేటట్టుగా బిల్లు పెట్టండి, బేషరతుగా సపోర్ట్ చేస్తాం. నెంబర్ కోటా, మహిళా కోటాలో సబ్ కోటా SC ST BC ఉండాలి. అందరూ కూడా ప్రజాస్వామిక హక్కులో భాగస్వామ్యం కావాలి, మహిళల్లో కూడా ఉద్యోగంగా ఉండాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్టాండ్, ఇండియా కూటమి స్టాండ్. బిల్లులు పాస్ కానప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా అక్కడ వాళ్లకు నైతిక బాధ్యత ఉన్న ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది.